ఈరోజు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ సంబంధించిన అంశంపైన ఈరోజు పీఎంతో మాట్లాడే అవకాశం కనబడుతోంది. మరోవైపుగా RRR మెట్రోలకి కూడా ఆర్థిక సాయం అందించాల్సిందిగా మోదీని కోరే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులపైన కూడా చర్చిస్తారు. ప్రధానితో భేటీ అనంతరం కాంగ్రెస్ కీలక నేతలతో భేటీ అవకాశం ఉంది. ఎమ్మెల్సీ టికెట్లు, ఆశావాహులపైన సీఎం రేవంత్ రెడ్డి చర్చించబోతున్నారు. నిన్న సాయంత్రమే ఢిల్లీ ప్రయాణమయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రెసిడెంట్ ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆయన మాట్లాడబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో RRR రీజనల్ రింగ్ రోడ్ విషయం పైన, మెట్రో విస్తరణ పైన ఆర్థిక సాయం కోరే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూడా ఆయన చర్చించబోతున్నారు. మరోవైపు రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో కూడా బీసీ రిజర్వేషన్, కులగణన అనే అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయాలి. రిజర్వేషన్ ని ముందుకు తీసుకువెళ్ళాలి. వాళ్ళు చెప్పిన హామీ మేరకి 42% రిజర్వేషన్ ని అమలు పరచారంటే పక్కాగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి దానికి డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరం. అందుకే ప్రధాని మోదీతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ రిజర్వేషన్ల గురించి చాలా కీలకంగా ఈరోజు భేటీ అవకాశం. తదనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ అయిపోయి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీకి సంబంధించిన అంశాల్లో కానివ్వండి, ప్రెసిడెంట్ రాజకీయంగా చర్చకు వస్తున్నటువంటి అనేక అంశాల విషయంలో కూడా ఆయన మాట్లాడే అవకాశం. మరోవైపుగా మొన్న అంజన్ కుమార్ యాదవ్ కూడా రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుకొచ్చారు. ఆ రెడ్డి రాజకీయం పైన కూడా బీసీ వర్సెస్ రెడ్డిగా కొనసాగుతున్న అంతర్గతంగా పోరు పైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది.